పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం తెలంగాణ జిల్లాలోనే కమర్షియల్ కార్పొరేషన్లు పరిశ్రమలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న పారిశ్రామిక ప్రాంతం. కార్పొరేషన్లోని 50 డివిజన్లలో చెత్తను సేకరించి క్లీన్ గా ఉంచాల్సిన విభాగంలో ఉదయాన్నే అవినీతి నిద్రలేస్తోంది. వాహనాల ట్యాంకులలో డీజిల్, పెట్రోల్ ఫుల్ ట్యాంకులు నింపాల్సింది పోయి సగం సగం నింపుతూ లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నారు. ప్రజల సొమ్మును చక్కగా కడుపును నింపుకుంటున్న కార్పొరేషన్ వాళ్ళు డివిజన్లోని చెత్తను సేకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాల్సిన శానిటేషన్ విభాగంలోని అధికారులు డీజిల్, పెట్రోల్ మత్తులో ఉంటూ క్లీనింగ్ పై నిర్లక్ష్యం వహిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని కన్నెర చేస్తున్నారు. రామగుండం కార్పొరేషన్లోని శానిటేషన్ విభాగంలో అవినీతిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని శానిటేషన్ విభాగం అంటేనే అవినీతికి చిరునామాగా మారింది. మరి గత కొన్నేళ్ల నుంచి అవినీతికి చిరునామాగా మారి శానిటేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు సృష్టించి బిల్లులు దొబ్బడంలో మరి దిట్టగా ఉన్నటువంటి అధికార యంత్రాంగంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి గతంలో ఒక అవినీతి అధికారి ఉన్నప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఈ ప్రాంతం నుంచి పంపిస్తే ఆయన కోవలోనే మరొక అవినీతి అధికారి వచ్చి మరి ఆయన లివ్లో ఉంటే ఆ అవినీతి అధికారి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇంకో అధికారి కూడా మరి వాహనాల పేరుతోటి పెట్రోల్, డీజిల్ కుంభకోణానికి పాల్పడతా ఉన్నారు. మరి వారానికి 24 లీటర్లు అయితే 30 లీటర్లు, 40 లీటర్లు అని పెట్రోల్ పోయించి డీజిల్ పోయించుకొని బిల్లులు దొబ్బే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. విజిలెన్స్ విచారణ. రామగుండం కార్పొరేషన్ అవినీతికి అడ్డాగా మారింది. ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఈ రామగుండం కార్పొరేషన్ అనేది మారడం లేదు. ఎందుకంటే ఈరోజు పెట్రోల్, డీజిల్లో జరుగుతున్న అవకతవకలు జరుగుతున్నాయి. వాటి గురించి నిలదీస్తే వాటి గురించి మేము ఎంక్వైరీ చేయగా వారానికి చెత్త సేకరించే ట్రాలీకి 30 లీటర్లు పోయాల్సింది 24 లీటర్లు పోస్తూ, దాన్ని తక్కువ పోస్తూ ఎక్కువగా బుక్కులలో రికార్డ్ చేస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్కు ప్రతి నెల 10 లక్షల వరకు బిల్ అవుతుంటే 15 లక్షల వరకు బుక్కులలో రికార్డ్ చేస్తున్నారు. ఈ రికార్డ్ చేసిన ఈ 5-6 లక్షల రూపాయల డబ్బు పాలకుల జేబులోకి వెళ్తుందా, అధికారుల జేబులోకి వెళ్తుందా అర్థం కాక మేము అడిగితే మాకు ఎలాంటి రికార్డులు చూపించడం లేదు, అధికారి స్పందించడం లేదు. ఈ అధికారిపై విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఈ అధికారిని తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.